సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో 2 స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన కంపారిజన్ తీసుకొచ్చాను. ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఏందంటే మాత్రం మోటోరోలా వాళ్ళ G67 పవర్ అండ్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే వివో వాళ్ళ వివో T4X ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన కంపారిజన్ వీడియో తీసుకొచ్చినాను. వీడియో కొంచెం లెంతీగా ఉండే అవకాశం ఉంది. ఇంకా కంపారిజన్ చేయాలి కాబట్టి ప్రతి కాంపోనెంట్ కాబట్టి లాస్ట్ దాకా చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్, దాంతోపాటు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ కంటెంట్ యూస్‌ఫుల్ అయింది, నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి అనేసి ఒక రిక్వెస్ట్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మోటరోలా వాళ్ళ G67 పవర్ యొక్క వెబ్సైట్ చూసుకుంటే ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్‌లో ప్రైస్ కూడా మెన్షన్ చేశారు. 15,999 అంటే 16,000 స్మార్ట్ ఫోన్ ఇది. హైలైట్‌లో చూసుకుంటే ఇది మంచి బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 4K రికార్డింగ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్‌కి. అండ్ ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నవి లైక్ పెద్ద బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 4K రికార్డింగ్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 2 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. మంచి లెదర్ డిజైన్‌తో పాటు వస్తుంది. డిఫరెంట్ కలర్స్‌కి డిఫరెంట్ ప్యాటర్న్స్‌తో పాటు వస్తుంది. సో, కొన్ని హైలైట్స్ ఇవి. అవే వివోకి చూసుకుందాం. సో, వివోకి వచ్చేసరికైతే వివోకి సంబంధించిన వివో T4X 5G చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన హైలైట్ చూసుకుంటే 6.5 మిల్లీ బ్యాటరీ వస్తుంది. మిరర్ డెన్సిటీ 7300 5G ప్రాసెసర్ వస్తుంది. మిటిగేట్ సర్టిఫికేషన్, 1000 నిట్ బ్రైట్‌నెస్, ఫ్రంట్ టచ్ వస్తుంది. 50 మెగాపిక్సెల్ ఏ కెమెరాతో పాటు కూడా వస్తుందన్నమాట. సో, ఇవి వివోకి సంబంధించిన కొన్ని హైలైట్స్. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు ఈ 2 స్మార్ట్ ఫోన్స్ అంటే 2 స్మార్ట్ ఫోన్స్ ఫ్లిప్‌కార్ట్‌లోనే అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళది నేను రికార్డింగ్ చేసే టైంకైతేనేమో సేల్స్ ఏవైతున్నాయో ఇంకా స్టార్ట్ కాలేవు. సో, ఈ వీడియోకి వచ్చేటప్పటికి సేల్స్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్‌లో చూసుకుంటే 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ కెమెరా వస్తది. LYD600 కెమెరా వస్తుంది. సో, 16,000 ఓకే యాక్సెప్టబుల్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోవచ్చు. కమింగ్ టు వివో చూసుకుంటే వివో వాళ్ళ వివో T4X 5G చూసుకుంటే మాత్రం ఇది 14,500కి ఉంది. 6 జీబీ ర్యామ్ వేరియంట్. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అనమాట. ఇక్కడ ఇది మనం 8 జీబీ ర్యామ్ వేరియంట్స్ చూసుకుంటున్నాం. సరే 8 జీబీ కంపారిజన్ చేసుకున్నా సరే కూడా 15,500కి వస్తుంది. సో, ఈ స్మార్ట్ ఫోన్‌కి, ఈ స్మార్ట్ ఫోన్‌కి ఒక రూ. 500 డిఫరెన్స్ ఉందనుకోవచ్చు. సో, ఇక్కడ 6000 మిల్లీ యాంపియర్ బ్యాటరీతో పాటే వస్తుంది. ఇక్కడ కూడా 7000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ. సో, 500కి 500 మిల్లీ యాంపియర్ బ్యాటరీ. కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు. ప్రైస్‌ని బట్టి అవిటిని బట్టి డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. సేమ్ వేరియంట్ తీసుకుంటే అంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్ సేమ్ వేరియంటే తీసుకుంటే గిట్ల. సో, నా ఒపీనియన్‌ల ఇప్పుడు ప్రైస్ స్పెసిఫికేషన్ ప్రకారం గూడా చూసుకున్నా సరే, వివో జర మీకు తక్కువ ప్రైస్‌కొస్తుందన్నట్టు అనిపిస్తది. స్పెసిఫికేషన్స్‌కైతే ఎళ్ళిపోదాము. ఇక్కడ మోటరోలా వాళ్ళ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది ఆండ్రాయిడ్ 15 వస్తుంది. ఇక్కడ ఒక మైనస్ ఏందంటే వీళ్ళు సింగిల్ ఓఎస్ అప్‌గ్రేడ్ చేస్తుర్రు. సో, ఔట్ ఆఫ్ ద బాక్స్‌లో ఆండ్రాయిడ్ 15 వస్తుంది కాబట్టి ఆండ్రాయిడ్ 16తో పాటే వస్తుంది. అండ్ 3 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. ఫేస్ అన్‌లాక్, థింగ్‌షీర్ ప్రొడక్షన్ వస్తుంది. క్వాల్కామ్ వాళ్ళ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ ప్రాసెసర్ 4 నానోమీటర్స్‌ది అండ్ అడ్రినో జీబీతో పాటు కూడా వస్తుందన్నమాట. సెన్సార్లు చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, అమోలెడ్ సెన్సార్ ఇది జైరోస్కోప్, స్టార్ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. సో, ఇక్కడ వివోకెళ్ళిపోదాం. సో, వివోకొచ్చేసరికి అయితేనేమో ఆండ్రాయిడ్ చూసుకుంటే ఇది ఫ్రంట్ టచ్ ఓఎస్ 15 వస్తుంది. బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15. ఇక్కడ కూడా మీకు ఆండ్రాయిడ్ వెర్షన్స్ ఐ థింక్ మోస్ట్‌లీ 3 లేకపోతే 2+3 గాని, 2+4 గాని వస్తది. ఇక్కడ కూడా 4 నానోమీటర్ ప్రాసెసరే. అండ్ కమింగ్ టు ఇక్కడ నెక్స్ట్ ఏం చూసుకున్నాం బై ఓఎస్ అప్‌గ్రేడ్ గురించి తెలిసిందే. ర్యామ్, స్టోరేజ్ చూసుకున్నాం. సెన్సార్స్ అనమాట. సో, సెన్సార్స్‌కెళ్ళిపోదాం ఇక్కడ. సెన్సార్స్ కేటగరీకెళ్తే ఇక్కడ యాక్సిలరోమీటర్ వస్తుంది. అమోలెడ్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్ జిరోస్కోప్, ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్. సో, ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ అయితుంది వివోకి ఎక్స్ట్రా వస్తుంది. మోటరోలా దానికైతే రావట్లేదు. నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే 7000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ విత్ 33 వాట్స్ చార్జర్‌తో పాటు వస్తది. సో, ఛార్జింగ్‌కి టైం పడతది గానీ ఈజీగా 7000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ అంటే ఈజీగా 2 ½ డేస్ ఈజీగా వచ్చేస్తది. బేసిక్‌గా యావరేజ్ హెవీ యూజర్‌కి అయితే 1 ½ డే కూడా వచ్చేస్తది. ఎక్స్‌ట్రీమ్ గేమర్‌కైతే గిట్ల ఎనీథింగ్ ఫుల్ డే వచ్చే అవకాశాలైతున్నాయి. సో, అదొకటి. నెక్స్ట్ ఇది వివో T4X చూసుకుందాం. సో, ఇక్కడ బ్యాటరీ పరంగా చూసుకుంటే మాత్రము వివోది 6005 మిల్లీ యాంపియర్ బ్యాటరీ విత్ 40 అవర్స్ చార్జర్. సో, ఇక్కడ చార్జర్ ఎక్కువొస్తుంది కాబట్టి ఇది తొందరగా ఛార్జింగ్ అయితది. సో, 14 వాట్స్ ఎక్స్ట్రా ఛార్జింగ్ తొందరగా అయ్యే అవకాశం ఉంటది కాబట్టి వివోది కొంచెం బెటర్‌గా బాగుంటది. వివోదయితే జర బెటర్‌గానే అనిపించింది నాకు. ఇన్ కేస్ ఒకవేళ గిట్లా మీరు బ్యాటరీ ఇది ఎక్కువొస్తుంది కానండి. యెస్ ఇక్కడ 7000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ వస్తుంది కాబట్టి ఒక లైక్ 1 ½ బ్యాటరీ ఎక్కువ రావచ్చు. ఛార్జింగ్ స్లో ఉంటది ఇక్కడ. అదొకటి మైనస్ అనుకోవచ్చు. నెక్స్ట్ డిస్‌ప్లే చూసుకుంటే 6.7 ఇంచ్ డిస్‌ప్లే వస్తుంది. ఫుల్ హెచ్‌డీ రెజల్యూషన్ 2400x1080 రెజల్యూషన్ 391 పిక్సెల్స్ పర్ ఇంచ్‌తో పాటు ఎల్‌సీడీ 120 హెచ్ రిఫ్రెష్ రేట్, కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో పాటు కూడా వస్తుంది. 7i ప్రొటెక్షన్‌తో పాటు వస్తుంది. వివోకి వచ్చేసేద్దాం. సో, వివో కాడికి డిస్‌ప్లే చూసుకుంటే
ఇది కూడా ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ 24:8 x 1080 రెజల్యూషన్ 6.7 ఇంచెస్ 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు సో ఇక్కడ ప్రొటెక్షన్కి సంబంధించిన ఏం ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ ఏం చేయలేరు. సో అదొకటి మైనస్ అనుకోవచ్చు ఇక్కడ వివో వాళ్ళ నుంచి. నెక్స్ట్ డిజైన్ అండ్ వెయిట్. సో వెయిట్ చూసుకుంటే 210 గ్రామ్స్, థిక్నెస్ 8.6 అని థిక్నెస్ వస్తుంది. సో ఆబ్వియస్‌గా థిక్నెస్ ఇంక్రీజ్ అయితే బ్యాటరీ కెపాసిటీ ఇంక్రీజ్ అయింది కాబట్టి. సో ఇక్కడ ఐ థింక్ యాహ్! వెయిట్ 208 గ్రామ్స్. అది మెరూన్ బ్లూ కలర్‌కి అండ్ ఫాంటమ్ పర్పుల్ కలర్‌కి 204 గ్రామ్స్ వస్తుంది. సో ఇక డిఫరెంట్ వేరియంట్. థిక్నెస్ మెరూన్ బ్లూ వచ్చి 0.890 సెంటీమీటర్స్. అది ప్రాంటో అండ్ పర్పుల్ కలర్ వస్తే 0.809 సెంటీమీటర్స్‌తో పాటు కూడా వస్తుంది. సో పర్లేదు సైడ్ మౌంట్ ఫింగర్ సెన్సార్‌తో పాటే వస్తుంది. అండ్ కిందకొచ్చేసి కెమెరా కేటగిరీకి వచ్చేద్దాం. సో ఇక్కడ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ LYDA 600 కెమెరా వస్తుంది. డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. అండ్ 4K రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు మీరు. 8 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 ఇన్నర్ ఫింగర్ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కూడా సెల్ఫీ కెమెరాలో కూడా మీకు ఐ థింక్ 30 APS రేర్ 8 మెగాపిక్సెల్ 30 APS 4K రికార్డింగ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. 60 APS రికార్డింగ్ కూడా ఉన్నట్టుంది. యాహ్! ఓకే. సో రికార్డింగ్ కాడ వచ్చేసరికైతే మనకు ప్రాబ్లమ్ ఏం లేదు. మోటరోలా కాడ చూసుకుంటే. సో వివో చూసుకుందాం. సో వివోది కెమెరా కేటగిరీ చూసుకుంటే మాత్రం ఇక్కడ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తారు. సో ఇక్కడ 8 మెగాపిక్సెల్ 32 కెమెరా ఇస్తారు. సో కెమెరా కాడైతే ఇది జర బెటర్‌గానే ఉంది. బ్యాటరీ అండ్ కెమెరా కాడ జర మంచిగా అనిపించింది నాకు కంపేర్ చేస్తే దీనికి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. ఎంత రికార్డింగ్ వస్తుందనేసి. మిగతా ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వీడియో రికార్డింగ్ చూసుకుంటే ఇక్కడ కింద మెన్షన్ చేసారు మీడియా కేటగిరీలో వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది. రికార్డింగ్ రెజల్యూషన్స్ 4K 1080p వస్తుంది. కింద ఇచ్చారు. కెమెరా కేటగిరీలో అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు వివో వాళ్ళు. నెక్స్ట్ కిందకొచ్చేస్తే స్పీకర్స్ అండ్ చూసుకుంటే డ్యూయల్ మైక్ సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. డాల్బీ అట్మాస్‌తో పాటు కూడా వస్తుందనమాట. అండ్ మల్టీమీడియా ఇక్కడ స్పీకర్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే లేదు. ఆడియో మీడియా కాడైతే ఇదే ఉంది. ఆడియో సపోర్ట్ అని ఉంది గానీ మైక్ సింగిల్ మైక్ వస్తున్నట్టుంది ఇక్కడ. ఐ థింక్ యాహ్! నెట్వర్క్ చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ 5G బ్యాండ్‌విడ్త్ ఇక్కడ ఐ థింక్ లెవెల్ 5G బ్యాండ్స్ వస్తున్నాయి ఇక్కడ. అండ్ యాహ్! ఇక్కడ 5G ఐ థింక్ హ్మ్. ఐ థింక్ 8 ఆర్ 9 వస్తున్నట్టున్నాయి. ఎగ్జాక్ట్‌గా లేదు. మీరు ఒకసారి పాజ్ చేసి కౌంట్ చేసుకోండి. ఇక్కడ 5G బ్యాండ్స్ వివోలో మీకు తక్కువొస్తున్నాయి. మోటరోలాలో మీకు 5G బ్యాండ్స్ ఎక్కువొస్తున్నాయన్నమాట. కమింగ్ టు మిగతాయి చూసుకుంటే బ్లూటూత్ వర్షన్ 5.1 వస్తుంది. ఇక్కడ బ్లూటూత్ వర్షన్ ఒక్క నిమిషం చెక్ చేద్దాం ఒకసారి బ్లూటూత్ వర్షన్. యాహ్! బ్లూటూత్ వర్షన్ 5.4 వస్తుంది. సో ఇక్కడ బ్లూటూత్ వర్షన్ 5.4 వస్తుంది. కొంచెం బెటర్ ఆప్టిమైజ్డ్ ఉంటది. ఇక్కడ కాస్ట్ కటింగ్ చేశారనుకోవచ్చు బ్లూటూత్ వర్షన్ కాడ. అండ్ లొకేషన్‌కి సంబంధించి చూసుకోవచ్చు. జీపీఎస్, గ్లోనస్, గ్యాలరీస్, క్విజెస్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ లొకేషన్‌కి సంబంధించి సేమ్ అదే జీపీఎస్, బెడీస్, గ్లోనస్, గ్యాలరీస్, క్విజెస్‌తో పాటే వస్తుంది. వైఫై చూసుకుంటే మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. ఇక్కడ డ్యూయల్ బ్యాండ్ కానీ వైఫై 6 వస్తుంది ఇక్కడ. ఇదొకటి అడ్వాంటేజ్. ఇక్కడ వైఫై ఇక్కడ కొంచెం బెటర్ ఇంకొంచెం స్పీడ్‌గా వచ్చే అవకాశం ఉంటది. 2 కూడా డ్యూయల్ సిమ్సే సపోర్ట్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఆబ్వియస్‌గా 2 డ్యూయల్ సిమ్సే కానీ నానో సిమ్స్ యూజ్ చేయాల్సొస్తది. అంతే దాని తర్వాత బాక్స్‌లో ఏమొస్తుందంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది. చార్జర్, ఛార్జింగ్ కేబుల్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ సిమ్ పిన్ అవన్నీ కూడా వస్తున్నాయి. అదే వివోలో కూడా చూసుకుంటే మీరు స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేసి స్మార్ట్ ఫోన్ వస్తుంది. గైడ్ డాక్యుమెంట్స్, చార్జెస్, సిమ్ పిన్, ప్రొటెక్షన్ కేస్ ఇవి నార్మల్‌గా వచ్చేటివే. సో ఓవరాల్‌గా చూసుకుంటే ఈ 2 స్మార్ట్ ఫోన్స్‌లో నాకు ఫస్ట్ మెయిన్ డిఫరెన్షియేట్ చేసేయాలంటే గిట్లా ఒకటేందంటే మాత్రమే ఫస్ట్ బ్యాటరీ అనమాట. సో బ్యాటరీ 7000 మిల్లీ బ్యాటరీ 30 వాట్స్ చార్జర్ వస్తుంది. ఇక్కడ వివోది వచ్చేసరికైతేనేమో మీకు ఇక్కడ బ్యాటరీ 6500 మిల్లీ బ్యాటరీతో పాటు కూడా వస్తుందన్నమాట విత్ 40 వాట్స్ చార్జరు. సో బ్యాటరీ కెపాసిటీ వివోలో కొంచెం తక్కువుంది. మోటరోలా ఎక్కువుందనమాట. సెకండ్‌ది వచ్చేసరికి కెమెరా అనమాట. సో కెమెరా జర మంచిగా ఇస్తారు. మోటరోలాలో వివోకి వచ్చేసరికైతేనేమో కెమెరా జర తగ్గిందనుకోవచ్చు. కొంచెం తక్కువ ఫీచర్స్ వస్తాయి సెల్ఫీ కెమెరాతో పాటు. సో కంపేర్ చేస్తే ఈ 2 స్మార్ట్ ఫోన్స్‌లా ఏది బెటర్ ఫీచర్స్ వస్తున్నాయంటే మాత్రం ముందే చెప్పుకోవాలి అంటే వివోకొచ్చేసరికైతేనేమో ఫస్ట్ నేను చెప్పుకోవాల్సింది ఏందంటే మాత్రమే వివోకొచ్చేసరికైతేనేమో దీంట్లో ఏందంటే చార్జర్ మంచిగుంది. బెటర్ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో పాటు కూడా వస్తుంది. ఓఎస్ అప్‌గ్రేడ్స్ ఎక్కువొస్తున్నాయన్నమాట అవి. అదొకటి చెప్పగలుగుతాను. అదే మోటరోలా కాడికొచ్చేసరికైతేనేమో మోటరోలాలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది మంచి కెమెరా ఉంది. మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుందన్నమాట. 7000 మిల్లీ బ్యాటరీ వస్తుంది. 4K రికార్డింగ్ చేసుకోవచ్చు.
అండ్ కోనింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ వస్తుంది. డ్యూయల్ మైక్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. సో, ఈ మంచి ఫీచర్స్ వివోలో మీకు సింగిల్ మైక్‌తో పాటే వస్తుంది. ఆబ్వియస్‌గా ప్రైస్ పరంగా చూసుకున్నా సరే కూడా సేమ్ వేరియంట్‌ని కంపారిజన్ చేసినాను. మీరు లోవర్ వేరియంట్ కూడా చెక్ చేసుకోవచ్చు. లోవర్ వేరియంట్ లైక్ వివోలో వచ్చేసరికి అయితేనేమో మీకు 6 జీబీ ర్యామ్ మోడల్ కూడా అవైలబుల్ ఉంది. సో, 6 జీబీ ర్యామ్ మోడల్ వచ్చేసరికి మీకు రూ. 1000 తక్కువకొస్తుంది. ఒకవేళ అది తీసుకోవాలన్నా సరే అది తీసుకోవచ్చు. కానీ నేనేందంటే మాత్రం 2 ఈక్వల్‌గా ఉండాలని జెప్పేసి సేమ్ వేరియంట్‌ని కంపేర్ చేస్తే రూ. 500 తక్కువైతుంది. మోటరోలా G70 పవర్‌కి అండ్ వివో T4Xకి రెండిటికి కూడా రూ. 500 డిఫరెన్స్ వస్తుంది. ఆ రూ. 500 డిఫరెన్స్‌లో మీకు మోటరోలాలో ఎక్కువ 500 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ ఎక్కువొస్తుంది. బెటర్ కెమెరా వస్తుంది. అప్పుడు 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. సోనీ వాళ్ళది ఎల్‌వైటీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో, వివోలోది కొంచెం తగ్గిందనుకోవచ్చు. ఇన్ కేస్ రెండిట్లో ఏది తీసుకోవాలని అంటే నేను ఒకటే మాట చెప్తా భయ్. మీకు ఓఎస్ అప్‌గ్రేడ్స్ ఎక్కువ కావాలి. వివో స్మార్ట్ ఫోన్స్ మీకు నచ్చుతాయంటే మాత్రం వివో తీసుకోవచ్చు. అండ్ మీకు బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలి. మంచి కెమెరా కావాలి. 4K రికార్డింగ్ చేసుకోవాలంటే మోటోరోలా G67 పవర్ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసైతే నేను ఒక అడ్వైస్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, కంపారిజన్ అయితే చూసిర్రు కదా. మీ ఒపీనియన్ ఏంది స్మార్ట్ ఫోన్ మీద? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, క్వెషన్స్ కింద కామెంట్ చేయండి. మాక్సిమం విత్ ఇన్ 1 ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే భయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.